చరణ్, అందం అనేది రోజురోజుకి తగ్గిపోతూ ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉండేది గుణమే. అంత మంచి గుణం ఉంది ఈ అమ్మాయికి. ఇలాంటి అమ్మాయి నీ భార్య అవ్వడం నీ అదృష్టం. ఇందాకన్నాను ఇలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు అని. నా అభిప్రాయం తప్పు. నీకు అలాంటి అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకో. సుమలత, ఇందాక మేమన్న మాటలకి మా అందరి ముందు మీ పరువు పోయిందని నువ్వు షేమ్గా ఫీల్ అయి ఉండొచ్చు. అది మా అజ్ఞానం. మా అజ్ఞానంతో అన్న మాటలకి ఒక్క క్షణం నీ కోడలు కారణంగా నువ్వు అవమానాలు పడినా ఇప్పుడు తను చేసిన పనికి నీ గొప్పతనం 100 పెరిగింది. రేపు నాకిలా ప్రాబ్లం అయితే పల్లవి అనే అమ్మాయి సిపిఆర్ చేసింది అని చెప్పను. సుమలత కోడలి వల్లే బ్రతికానని చెప్పుకుంటాను. ఆ గొప్ప అంతా నీకే కదా. అంతా నీ కోడలి వల్లే కదా. ఇంకెప్పుడు ఎవరిని బాడీ షేమింగ్ చేయనమ్మా. నన్ను క్షమించు. అయ్యో, మీరు పెద్దవారండి. మమ్మల్ని వీలైతే ఆశీర్వదించాలి, కానీ ఇలా క్షమాపణలు అడగకూడదు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తానమ్మా. అందుకేగా వచ్చాం. చూడమ్మా, మీ రిసెప్షన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. సుమలత, చూడు నీ కోడల్ని ఎంత అందంగా రెడీ చేస్తామో. రండి. సుమలత, రా. అమ్మాయి అంటున్నావేంటి? అసలు ఆ పిల్ల అమ్మాయిలాగా ఎక్కడుంది? పెద్ద కొండ ముచ్చలాగుంటేను. కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇలా రెడీ అవుతారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవాల్సింది నేను కదా. ప్రతి క్షణం టార్చర్ చేయడానికి, నలుగురిలో నన్ను అవమానాల పాలు చేయడానికి నువ్వు నా జీవితంలోకి వచ్చావు. పల్లవి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు బామ్మగారు. వచ్చిన వాళ్ళు కామెంట్ చేశారనే కదా నువ్వు బాధపడుతున్నావు. అయినా మళ్ళీ వాళ్లే పొగిడారు కదమ్మా. అవునదినా, నిన్ను ఎవరైనా కామెంట్ చేస్తే గూబ పగిలిపోయేలా సమాధానం చెప్పేదానివి. మేమెప్పుడైనా ఏ విషయంలోనైనా డల్గా ఉంటే మమ్మల్ని మోటివేట్ చేసేదానివి. అలాంటిది నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా వదినా? అసలు ఈ క్యారెక్టర్ నీది కాదు కదా. పల్లవి ఏంటి, డల్గా ఉండడం ఏంటి? అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు వదినా. నేను బాధపడుతుంది దాని గురించి కాదు చంటి, మీ అన్నయ్య గురించి. నేనంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. బామ్మగారు ఆస్తి రాస్తాను అనేసరికి ఆయన తిరిగొచ్చారు. లేదంటే పిచ్చిదానా, నువ్వంటే ఇష్టం లేదని వాడేవైనా ఇవాళ ఫస్ట్ టైం చెప్తున్నాడా? పెళ్లికి ముందు నుంచి నీకు ఆ విషయం తెలిసిందే కదా. అలాగే
వాడి మనసేంటో నీకు తెలుసు కదమ్మా. అయినా మొగుణ్ణి వంచే ఆయుధాలు పెళ్ళాం దగ్గర కంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉండవే. మీ తాత కూడా స్టార్టింగ్లో వీడికంటే ఎక్కువే చేసేవాడు. నన్ను చూసి మీసాలు తిప్పేవాడు, కాలర్ ఎగరేసేవాడు, తొడకొట్టేవాడు. ఆ తర్వాత ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి ఎలా వంచాలో అలా వంచి దారికి తెచ్చుకున్నాను. భర్త నువ్విష్టం లేదు అంటే భార్య చెయ్యవలసింది బాధపడటం, ఎందుకిష్టం లేదు అని క్వశ్చన్ చేయడం కాదమ్మా. మళ్ళీ అతని నోటి నుంచి ఆ డైలాగ్ రాకుండా చేయాలి. తిమ్మిని బమ్మిని చేసైనా మన దారిలోకి తెచ్చుకోవాలి. అవునదినా, నువ్వు కరెక్ట్గా కాన్సంట్రేషన్ చేస్తే మా అన్నయ్య ఎంత బచ్చాగాడు. నువ్వు తలుచుకున్నావనుకో వాణ్ణి చీపురు పుల్లని వణిచినట్టు వణిచేస్తావు. కుక్క పిల్లని తిప్పుకున్నట్టు నీ చుట్టూ తిప్పుకుంటావు తెలుసా. జనరల్గా ప్రతి ఒక్కరూ ఒక సీక్వెన్స్ అయిపోయిన తర్వాత 2.0 ఉంటుందంటారు కదా. నువ్వు 2.0 కాదు, డైరెక్ట్గా 3.0కి వెళ్ళిపో చెప్తా. అప్పుడు నా మనోడేంటి, వాడి తల్లో జేజమ్మ కూడా దారిలోకొచ్చి నీ ముందు క్యూలో ఉంటుంది. అర్థమైందా? సరే బామ్మగారు, మీరు చెప్పినట్టు 2.0 కాదు, డైరెక్ట్ గా 3.0లోకి దిగిపోతా. ఛ! ఈ ఫంక్షన్ జరగకుండా ఉండాలని ఎన్ని ప్లాన్స్ వేశాం. అవును, బావగారిని ఇంట్లో టైంకి లేకుండా పంపించేశాం. బామ్మ అనే అస్త్రంతో చరణ్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. అందరి ముందు తనని ఫూల్ని చేద్దామని చెప్పి బ్యూటీషియన్ని కూడా పెట్టాం. మనం చెప్పినట్టే తన పని తను చేసింది. అవును, దాని పని అది చేసింది. మనం అనుకున్నట్టుగానే వచ్చిన గెస్ట్ల ముందు ఆ పల్లవి ఫూల్ అయింది. కానీ ఏం లాభం, అది హీరో అయిపోయింది. ఫైనల్గా అందరూ దాన్నే మెచ్చుకున్నారు. ఇలాంటి కోడలు దొరకడం అదృష్టం, ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టమని బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి వెళ్లారు. మరి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి అంటే రేపేం జరుగుతుందో నాకేమన్నా తెలుసా? సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకుంటూ పోవడమే. ప్లాన్ చేసుకుంటూ పోవడం కాదు, అదిచ్చే ట్విస్టులకి, అది కొట్టే ఎదురు దెబ్బలకి, అది కొడుతున్న ఎదురు దెబ్బలకి తిరిగి తిరిగి మనం పోయేలా ఉన్నామాంటీ. ఏదో ఒకటి చెయ్యాలే, నా కొడుకు నుంచి దాన్ని దూరం చెయ్యాలి. ఓహో, ఇదంతా మీరు చేసిన ఏర్పాటా? ఫంక్షన్ ఆపడం కోసం ముగ్గురు చేరి వెదర్ ప్లాన్లు చేశారన్నమాట.